హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. రేపు స్వింగ్ ట్రేడింగ్కి కావాల్సిన స్టాక్స్ అలానే 52-week హై అండ్ ఆల్ టైమ్ హైని బ్రేక్ చేయడానికి రెడీగా ఉన్న స్టాక్స్ని చూద్దాం. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోలోని మీరు మెయిన్గా అబ్జర్వ్ చేయవలసింది ట్రేడ్ సెటప్. మెయిన్ ట్రేడ్ సెటప్ మనకి ఎలాగుంది, ఎలాంటి స్టాక్స్ని మనం చూస్ చేసుకుంటున్నాం, అలానే మన ఎంట్రీస్ ఎక్కడ ప్లాన్ చేస్తున్నాం, ఏ టైం ఫ్రేమ్స్ని యూస్ చేస్తున్నాం, అండ్ టార్గెట్ లెవెల్స్ని దేని బేస్ చేసుకుని తీసుకుంటున్నాం, అండ్ స్టాప్ లాస్ అనేది ఎక్కడ పెట్టుకుంటున్నాం, అండ్ రిస్క్ టు రివార్డ్ రేషియో అనేది ఎంత మెయింటైన్ చేస్తున్నాం. సో ఇది అబ్జర్వ్ చేయడం వల్ల ఏంటంటే మీ ఓన్గా మీరు స్టాక్స్ని ఫిల్టర్ చేసుకోగలుగుతారు. ఒకసారి మీకు ట్రేడ్ సెటప్ అనేది అర్థమైతే మీరే మాన్యువల్గా ఈచ్ అండ్ ఎవ్రీ స్టాక్ని చూసినప్పుడు మీకు అసలు ట్రేడ్ ప్లాన్ అర్థం అవుతుంది. మీరు ఒకవేళ పొజిషన్ తీసుకున్నప్పుడు కూడా మీరు కాన్ఫిడెంట్గా ఆర్డర్స్ని ప్లేస్ చేయగలుగుతారు. సో కాబట్టి మీరు ఈ వీడియో అయిపోయాక మాన్యువల్గా మనకి నిఫ్టీలో స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఈచ్ అండ్ ఎవ్రీ స్టాక్ని బ్యాక్ టెస్ట్ చేయండి. ముందుగా మన ట్రేడ్ సెటప్. జనరల్గా ఏ స్టాక్ అయినా కొంతవరకు ట్రెండ్ అయిన తర్వాత కన్సోలిడేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మన ట్రేడ్ సెటప్ వచ్చేసి స్టాక్ ఎప్పుడైతే కన్సోలిడేషన్ జోన్లోకి వస్తుందో ఆ స్టాక్ రీసెంట్ హైని మన ఎంట్రీ లెవెల్గా మార్క్ చేసుకుంటాం. సో స్టాక్ మళ్ళీ ఎప్పుడైతే ఈ లెవెల్ దగ్గరికి వస్తుందో మనం మార్కెట్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ మన టార్గెట్ వచ్చేసి ఈ కన్సోలిడేషన్ జోన్ ఏదైతే ఉందో దాన్ని మనం టార్గెట్గా సెట్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ సెటప్ మనం స్టాక్స్లో చూద్దాం. మనం స్వింగ్ ట్రేడింగ్కి స్ట్రాంగ్గా ఉన్న స్టాక్స్ని ఫిల్టర్ చేసుకుంటాం. మనం స్టాక్ అనేది స్ట్రాంగ్గా ఉందో లేదో చూడడానికి మంత్లీ అండ్ వీక్లీ టైం ఫ్రేమ్ని చూస్ చేసుకుంటాం. అలానే పొజిషన్స్ తీసుకోవడానికి డైలీ టైం ఫ్రేమ్ అనేది యూస్ చేస్తాం. ముందుగా అసాహి ఇండియా. ఈ స్టాక్ మంత్లీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్గా ఉంది. సో ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్కి వెళ్ళి మన ట్రేడ్ సెటప్ని చూద్దాం. ఈ స్టాక్ చూడండి, అరౌండ్ 7 to 1 లెవెల్ వరకు ట్రెండీగా ఉంది. ఈ స్టాక్ని మంత్లీ టైం ఫ్రేమ్లో చూస్తే స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్కి వెళ్ళి మన ట్రేడ్ సెటప్ అనేది చూద్దాం. చూడండి, ఈ స్టాక్ అన్నది అరౌండ్ 722 లెవెల్ వరకు ట్రెండీగా మూవ్ అయింది. అక్కడ నుంచి కన్సోలిడేట్ అవ్వడం స్టార్ట్ అయింది. లాస్ట్ 3-4 డేస్గా స్టాక్ అనేది కన్సోలిడేట్ అవుతుంది. మనం ఈ స్టాక్ రీసెంట్ హై ఏదైతే ఉందో దాన్ని మనం మార్క్ చేసుకుంటాం. సో ఈ స్టాక్ అనేది ఒకసారి 723 లెవెల్ని బ్రేక్ చేశాక మనం మార్కెట్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ ఇందులో మన టార్గెట్ వచ్చేసి ఈ కన్సోలిడేట్ అయిన జోన్ ఏదైతే ఉందో దాన్ని మన టార్గెట్గా సెట్ చేసుకుంటాం. సో ఇక్కడ మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 776 దగ్గర చూస్ చేసుకుంటాం. అండ్ ఇందులో ఎంట్రీ ఎగ్జిట్స్ ఎలా ప్లాన్ చేసుకోరో చూద్దాం. ఇప్పుడు సపోజ్ డే క్యాండిల్ రేపు ఇక్కడ వరకు మూవ్ అయ్యి నెక్స్ట్ డే డే క్యాండిల్ అనేది ఇక్కడ ఓపెన్ అయ్యి ఈ లెవెల్కి వచ్చేసరికి మన ఎంట్రీస్ అనేవి ట్రిగర్ అవుతాయి. సో ఒకసారి మన ఎంట్రీస్ ట్రిగర్ అయ్యాక మన స్టాప్ లాస్ అనేది ఆ పర్టికులర్ డే క్యాండిల్ లో దగ్గర సెట్ చేసుకుంటాం. అండ్ టార్గెట్ వచ్చేసి మనం ఇందాక చూస్ చేసుకున్నట్టు 776 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. ఈ స్టాక్లో మనం అరౌండ్ 7% వరకు రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రిమైనింగ్ స్టాక్స్ కూడా ఇదే ప్రొసీజర్. నెక్స్ట్ స్టాక్ భారత్ డైనమిక్స్. ముందుగా మంత్లీ టైం ఫ్రేమ్. ఈ స్టాక్ కూడా మంత్లీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్గా ఉంది. డైలీ టైం ఫ్రేమ్ చూడండి, ఈ స్టాక్ కూడా 1662 లెవెల్ వరకు స్ట్రాంగ్గా మూవ్ అయింది. అక్కడ నుంచి కన్సోలిడేట్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఈ స్టాక్ ఎప్పుడైతే మనకి 1663 లెవెల్ని బ్రేక్ చేస్తుందో మనం మార్కెట్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ టార్గెట్ వచ్చేసి అరౌండ్ 1819 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. ఈ స్టాక్లో మనం అరౌండ్ 9% వరకు రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాక్చువల్లీ ఇది ఫస్ట్ టార్గెట్, ఇందులో సెకండ్ టార్గెట్ కూడా ఉంది. అండ్ దిస్ ఈజ్ అవర్ సెకండ్ టార్గెట్. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి మనం అరౌండ్ 2033 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓవరాల్గా ఈ స్టాక్లో మనం 22% వరకు రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ స్టాక్ సిఈఎస్సి. ముందుగా మంత్లీ టైం ఫ్రేమ్. ఈ స్టాక్ కూడా మంత్లీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్గా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు డైలీ టైం. ఈ స్టాక్ చూడండి, లాస్ట్ 3 డేస్గా కన్సోలిడేట్ అవుతుంది. ఈ స్టాక్ ఒకసారి మనకి 172 లెవెల్ని బ్రేక్ చేస్తే మనం మార్కెట్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ ఇందులో మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 182 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. ఈ స్టాక్లో మనం అరౌండ్ 6% వరకు రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ స్టాక్ ముందుగా మంత్లీ టైం ఫ్రేమ్. ఈ స్టాక్ని చూసుకున్నట్టయితే మంత్లీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్గా ఉంది. అండ్ డైలీ టైం ఫ్రేమ్ చూడండి, ఈ స్టాక్ ఎప్పుడైతే 2296 లెవెల్ని బ్రేక్ చేస్తుందో మనం మార్కెట్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ ఇందులో మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 2492 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం.
అండ్ ఈ స్టాక్లో మనం అరౌండ్ 8% వరకు రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ స్టాక్ గ్రీన్వెల్. ఈ స్టాక్ కూడా మంత్లీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్. ఈ స్టాక్ చూడండి లాస్ట్ 2 వీక్స్గా కన్సాలిడేట్ అవుతుంది. సో ఈ స్టాక్ ఎప్పుడైతే మనకి 2856 లెవెల్ని బ్రేక్ చేస్తుందో మనం మార్కెట్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ ఇందులో మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 3043 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. ఈ స్టాక్లో మనం అరౌండ్ 6% వరకు రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ స్టాక్స్లో పొజిషన్ తీసుకునే ముందు రిస్క్ టు రివార్డ్ రేషియో అనేది మినిమం 1:2 ఉండేలా చూసుకోండి. ఇన్కేస్ 1:2 కన్నా తక్కువగా ఉంటే అలాంటి స్టాక్స్ని అవాయిడ్ చేయండి. ఈ వీడియోలో డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్స్లో కమెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.